క్రైస్ట్ ప్లస్ మాస్ అనే రెండు అద్భుత పదాల సమ్మేళన క్రిస్మస్. క్రైస్ట్ అంటే అభిషిక్తుడైన క్రీస్తు అని, మాస్ అంటే పూర్ణ హృదయముతో సమర్పణ ఆరాధన అని అర్థం. పేటకో ప్రాంతానికో, ఓ ఊరికో రేవుకో, రాష్ట్రానికో దేశానికో చెందిన పండుగలా కాక, కుల మత జాతి ప్రాంతీయ భేదాలు లేక దేశం యొక్క ఎల్లలు చెరిపేస్తూ అంబరాన్ని అంటే సంబరాలు చేసే ఈ విశ్వ పండుగ ప్రపంచ ప్రజల పాప క్షమాపణకు, విశ్వ శాంతికి, దయా ప్రేమలకు నిలువెత్తు నిదర్శనం. క్రిస్మస్ అంటే ఆరాధన, క్రిస్మస్ అంటే ఇవ్వటం, క్రిస్మస్ అంటే సువార్త, క్రిస్మస్ అంటే క్షమాపణ, క్రిస్మస్ అంటే ఆనందం. ఆచారంగా, ఆనవాయితీగా, ఆడంబరంగా కాక క్రిస్మస్ సంఘ క్షేమము, దేవుని మహిమను దృష్టిలో పెట్టుకుని సువార్త సాధనముల ఊరు వాడ దద్దరిల్లాలి. ఆత్మీయుల కలయిక, బంధుమిత్రుల ముచ్చట్లతో, ఆనంద సంతోషాలతో స్తుతి పర్వం కావాలి. కానీ కొన్ని చోట్ల ఏ క్రిస్మస్ ఆరాధనకు కేంద్రమో అదే క్రిస్మస్లో సినీ సంగీత నృత్యాల ఆధిపత్యం దేవుని దాసుల హృదయాన్ని గాయపరుస్తుంది. ఆనాడు దావీదు ఆత్మలో పరవశుడై తన్ను తాను మరచి ప్రభు సన్నిధిలో ఆడిపాడితే, ఈవేళ నేర్చుకున్న కూర్చుకున్న నృత్యాలు మనుష్యుల మెప్పు కొరకు ప్రదర్శించబడుతున్నాయి. సువార్తే ధ్యేయంగా, వాక్యమే ప్రథమంగా, ఆరాధనే అత్యవసరంగా, ఆత్మీయులతో ఆత్మీయంగా దేవుని స్తుతిస్తే కాదా అది అందరి పండుగ క్రిస్మస్. క్రైస్ట్ ప్లస్ మాస్ అనే రెండు అద్భుత పదాల సమ్మేళన క్రిస్మస్. క్రైస్ట్ అంటే అభిషిక్తుడైన క్రీస్తు అని, మాస్ అంటే పూర్ణ హృదయముతో సమర్పణ ఆరాధన అని అర్థం. పేటకో ప్రాంతానికో, ఓ ఊరికో రేవుకో, రాష్ట్రానికో దేశానికో చెందిన పండుగలా కాక, కుల మత జాతి ప్రాంతీయ భేదాలు లేక దేశం యొక్క ఎల్లలు చెరిపేస్తూ అంబరాన్ని అంటే సంబరాలు చేసే ఈ విశ్వ పండుగ ప్రపంచ ప్రజల పాప క్షమాపణకు, విశ్వ శాంతికి, దయా ప్రేమలకు నిలువెత్తు నిదర్శనం. క్రిస్మస్ అంటే ఆరాధన, క్రిస్మస్ అంటే ఇవ్వటం, క్రిస్మస్ అంటే సువార్త, క్రిస్మస్ అంటే క్షమాపణ, క్రిస్మస్ అంటే ఆనందం. ఆచారంగా, ఆనవాయితీగా,